సో డిస్టెన్స్ తక్కువ ఎవరైనా ట్రావెల్ చేస్తారో లేదో అని అయితే మీరు అనుకుంటుంటారు. బట్ బోల్డ్ మంది రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి ఫ్లైట్ జర్నీ అయితే చేస్తుంటారు. ONGC వాళ్ళు తెగవాడే వాళ్ళు ఎయిర్పోర్ట్ ఎందుకు తెలుసా, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అయితే మనకి చుట్టుపక్కల చాలా వరకు ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయి కదా. ఈ ఫ్లైట్ అయితే పై నుంచి వస్తున్నట్టుంది. నేను అనుకోవడం రాజమండ్రిలో లేఓవర్ అయితే ఉంది. సో దానికని చెప్పి నాకు లాస్ట్ మూమెంట్లో సీట్ నెంబర్ అయితే మార్చారు, 17F అయితే ఇచ్చారు. సో యాక్చువల్లీ రన్వే మీద ఇంకో హెలికాప్టర్ అయితే ఉంది, అది అఫీషియల్ హెలికాప్టర్ అనుకుంటా. దానివల్ల రికార్డింగ్ అయితే అలో చేయలేదు అవుట్ సైడ్. సో ఎయిర్పోర్ట్ అయితే చూస్తున్నారు కదా, నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో చాలా 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 బాగుంది అసలు ఎయిర్పోర్ట్ అయితే. సో మన ఇండియన్ ఫ్లైట్ సిరీస్లో భాగంగా మనం ఫస్ట్ ఆంధ్ర అండ్ తెలంగాణలో మోస్ట్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్ అయితే కవర్ చేస్తున్నాం. ఆంధ్రాలో ఇప్పటి వరకు చూసుకుంటే తిరుపతి ఎయిర్పోర్టు, కడప ఎయిర్పోర్టు, విశాఖపట్నం ఎయిర్పోర్ట్, ఈ 3 ఎయిర్పోర్ట్స్ అయితే కవర్ చేస్తాం. అండ్ మరో ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్ అయిన రాజమండ్రి ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాను నేను ఇప్పుడు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ HN Moto Vlogs. రాజమండ్రి నుంచి ఎవరైతే ఉన్నారో ఫస్ట్ మీరైతే లైక్ చేయాలి, లైక్ చేయకపోతే మామూలుగా ఉండదు. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ మధురపూడి అనే ఊరి దగ్గర అయితే ఉంటుంది. రాజమండ్రి సిటీ నుంచి 14 కిలోమీటర్లు అనమాట. నేనైతే ఇక్కడికి ర్యాపిడో బుక్ చేసుకొని వచ్చాను. 150 రూపీస్ అయితే తీసుకున్నారు. ఆటోలు ఏమన్నా తీసుకుంటే ఒక 250 నుంచి 300 రూపీస్ అయితే తీసుకుంటారు. ఎందుకంటే 15 కిలోమీటర్లు వాళ్ళు వచ్చేదే కాకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి కాబట్టి. సో ఈ రోజు నేను రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి ట్రావెల్ చేస్తున్నా. చాలా చిన్న జర్నీ, జస్ట్ 50 మినిట్స్ ఫ్లైట్ జర్నీ అనమాట. ఫ్లైట్ టైము 50 మినిట్స్ అని ఆడిస్తారు, కానీ ఇంకా ఫాస్ట్గానే వెళ్ళిపోద్ది. నాకు తెలిసి గాల్లో ఒక 20 మినిట్స్ కూడా అయితే ఉండదు. మీకు హైలైట్ చెప్పనా, రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి బై రోడ్ వెళ్తే 185 కిలోమీటర్లు అయితే ఉంటుంది డిస్టెన్స్. బై ఎయిర్ వెళ్తే ఎంత తెలుసా, 153 కిలోమీటర్లు. అంతే 153 కిలోమీటర్ల జర్నీ మనం గట్టిగా కారులో కొడితే 2.5 to 3 hours మ్యాక్సిమం, అంతకంటే ఎక్కువ పట్టదు. ఫ్లైట్లో జస్ట్ 20 మినిట్స్ నుంచి 25 మినిట్స్లో వెళ్ళిపోబోతున్నాం అనమాట. సో డిస్టెన్స్ తక్కువ ఎవరైనా ట్రావెల్ చేస్తారో లేదో అని అయితే మీరు అనుకుంటుంటారు. బట్ బోల్డ్ మంది రాజమండ్రి నుంచి విశాఖపట్నంకి ఫ్లైట్ జర్నీ అయితే చేస్తుంటారు. సో అది విషయం. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వెళ్దాం, మీతో చాలా విషయాలు అయితే మాట్లాడతాం. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఎయిర్పోర్ట్ అయితే, మామూలుగా కాదు. నేను కడప ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళా కదా, కడప ఎయిర్పోర్ట్ దీని అంత ఉండదు టు బి ఫ్రాంక్. కొంచెం చిన్నగా, ఇంత డిజైన్గా ఇంత పాష్గా అయితే ఉండదు. అది చూడడానికి నార్మల్గా ఉంటుంది, ఆ రేంజ్లో ఉంటుంది ఏమో అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్ ఇదైతే నెక్స్ట్ లెవెల్, సూపర్ ఉందన్నమాట. మొత్తం రీసెంట్గానే మాడిఫై చేసినట్టున్నారు. మొత్తం ఇంటీరియర్స్ అన్నీ చాలా 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 బాగున్నాయి చూడడానికి అయితే. సో లోపలికి అయితే వెళ్దాం. ఇక్కడైతే చూడండి చాలా మంది ఫొటోస్ తీసుకుంటా ఉన్నారు. అండ్ ఇక్కడ వి లవ్ రాజమండ్రి అని అయితే ఉంది, చూడొచ్చు. సో లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక SBI ATM అయితే ఉంది. అండ్ ఇదంతా వచ్చేసి డిపేచర్స్, ఆ పక్కనే అరైవల్స్ అనమాట. ఎయిర్పోర్ట్ చిన్నదే బట్ చాలా బాగుంది, చిన్నదైనా కూడా. సో లోపలికి అయితే వెళ్ళిపోతాం డిపేచర్స్ బ్లాక్లో నుంచి. ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి రికార్డింగ్ అయితే అలో చేయరు. సో ఎయిర్పోర్ట్ ఇన్సైడ్కి అయితే వచ్చేసాం. లోపల కూడా సూపర్ ఉంది, చాలా పెద్దదేను లోపల. సో ఇదంతా వచ్చేసి వెయిటింగ్ ఏరియా అనమాట. మన ఫ్లైట్కి ఒకవేళ ఎక్కువ టైం ఉంటే ఇక్కడైతే వెయిట్ చేసుకోవచ్చు. సో వెయిటింగ్ ఏరియా కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ ఇక్కడ నుంచి మనకి ఇండిగో సర్వీసెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో అక్కడ ఇండిగో కౌంటర్ కూడా అయితే ఉంది, చూడొచ్చు. ఈ రోజు మనం ట్రావెల్ చేస్తుంది కూడా ఇండిగో ఎయిర్లైన్స్ లో నుంచే. సో రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చేసి ఒక డొమెస్టిక్ ఎయిర్పోర్ట్. ఇది వచ్చేసి నేషనల్ హైవే 516E అయితే ఆనుకొని ఉంటుంది. మారేడుమిల్లి వెళ్ళే రూట్లో అయితే ఉంటుందన్నమాట. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి బ్రిటిష్ టైంలోనే కట్టించారు. 1985 నుంచి 94 మధ్యలో, ఆ 10 years పీరియడ్లో ONGC వాళ్ళు తెగవాడే వాళ్ళు ఎయిర్పోర్ట్ ఎందుకు తెలుసా, ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ కోసం. అయితే మనకి చుట్టుపక్కల చాలా వరకు ఆయిల్ అండ్ గ్యాస్ నిల్వలు అయితే ఉన్నాయి కదా, దానికోసం అండ్ గవర్నమెంట్ పర్పసెస్ కోసం చాలా వరకు ఎయిర్పోర్ట్ అయితే
వాడేవాళ్ళు అనమాట. ఇది వన్ ఆఫ్ ద క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్. 2007లో ఎయిర్పోర్ట్ మోడర్నైజేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 23 crores అయితే స్పెండ్ చేసింది. ఇప్పుడు వాల్యూ ప్రకారం చూసుకుంటే ఆల్మోస్ట్ 59 కోట్లు అనమాట. సో లోపల ఫుడ్ కోసం ఒక చిన్న స్టాల్ కూడా అయితే ఉంది, ఇబ్బంది అయితే ఏం లేదు. 2019 ముందు వరకు ఈ ఎయిర్పోర్ట్ కి లిమిటెడ్ రన్వే అయితే ఉండేది. చిన్న చిన్న ఎయిర్ క్రాఫ్ట్ అంటే 70 seater కెపాసిటీ ఉండే ఎయిర్ క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, టర్బో ప్రొపెల్లర్ ఇంజిన్తో నడిచేవి, లైక్ ATR 72, Q400 ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ మాత్రమే రన్ అవ్వగలిగాయి. 2019 తర్వాత రన్వేని అయితే ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రన్వే 3165 మీటర్లు అయితే ఉంటుంది. ప్రీవియస్లీ ఎయిర్పోర్ట్ వచ్చేసి 366 ఎకరాల్లో అయితే ఉండేది. బట్ ఇప్పుడు ఎక్స్పాండ్ చేయడం వల్ల ఇప్పుడు ఆల్మోస్ట్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ 800 ఎకరాల విస్తీర్ణంలో అయితే ఉంది. సో ఇది వచ్చేసి సెక్యూరిటీ చెక్ అవ్వగానే లోపలికి రాగానే గేట్స్ అయితే ఉన్నాయి. మొత్తం 3 గేట్స్ అయితే ఉన్నాయి. సో టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది కదా, 5:20కి బోర్డింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా 40 minutes టైం అయితే ఉంది. సో ఓన్లీ మనకి రాజమండ్రి నుంచి ఇండిగో సర్వీసెస్ మాత్రమే రన్ అవుతున్నాయి. బెంగళూరు, చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, హైదరాబాద్ ఈ 5 డెస్టినేషన్స్ మాత్రమే మీకు అవైలబుల్ ఉంటాయన్నమాట ఫ్లైట్స్ అయితే. మంచి విషయం ఏంటంటే ఇక్కడ కౌంటర్స్లో ఏవైతే డ్రింక్స్ ఇవన్నీ అమ్ముతున్నారో ఇవన్నీ MRP ప్రైస్కి అయితే అమ్ముతున్నారు. ఎయిర్పోర్ట్ అయ్యింది కేవలం 20 రూపీస్కి ఇస్తున్నారు అనమాట. ఇది చాలా 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 మంచి విషయం. ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి ఎయిర్పోర్ట్లో. సో ఇప్పుడే హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ అయితే అనౌన్స్ చేశారు. హైదరాబాద్కి వెళ్ళే ఫ్లైట్ 5:30కి అయితే ఉంటుంది. దానికి బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట, అనౌన్స్ చేశారు. దీని తర్వాత మందే. సో వీళ్ళంతా హైదరాబాద్ వెళ్ళే బ్యాచ్. మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ అయితే చాలా వరకు ఖాళీ అయిపోయింది చూడండి. హైదరాబాద్ వెళ్ళేది, హైదరాబాద్ ఫ్లైట్ అయితే ఇప్పుడు బోర్డింగ్ స్టార్ట్ అయింది కదా, మ్యాక్సిమం ఎయిర్పోర్ట్ ఖాళీ అయిపోయింది. గట్టిగా మేము ఒక 10 మంది కూడా లేవు విశాఖపట్నం వెళ్ళే బ్యాచ్. సో యాక్చువల్లీ నేను ఫ్రంట్ సైడ్ సీట్లు అయితే తీసుకున్నాను అనమాట. బట్ ఈ ఫ్లైట్ అయితే పైనుంచి వస్తున్నట్టుంది. నేను అనుకోవడం రాజమండ్రిలో లేఓవర్ అయితే ఉంది. సో దానికని చెప్పి నాకు లాస్ట్ మూమెంట్లో సీట్ నెంబర్ అయితే మార్చారు. 17F అయితే ఇచ్చారు. నేను బుక్ చేసుకుంది 4F. బట్ నాకు వెనకాల ఇచ్చారు. వెనకాల పక్క ఏంటంటే ప్రొపెల్లర్స్ కన్నా వెనకాల ఉంటుంది కాబట్టి, అంటే ఇంజిన్ కన్నా వెనకాల ఉంటుంది కాబట్టి నాయిస్ ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ అయితే వెనకాలతో కంపేర్ చేసుకుంటే నాయిస్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది. సో నేను మామూలుగా బయట అయితే బోర్డింగ్ పాస్ ఏం తీసుకోలేదు. వెబ్ చెక్-ఇన్తోనే బోర్డింగ్ పాస్ ఫోన్లోనే పెట్టుకొని అయితే వచ్చేసా. బట్ సీట్ చేంజ్ చేయడం వల్ల నాకైతే ఇక్కడ బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. 17F బోర్డింగ్ జోన్ 3. ఫ్లైట్ నెంబర్ వచ్చేసి 6E7923. 6:10కి రాజమండ్రిలో ఫ్లై అయ్యి 6:50కి విశాఖపట్నంలో దింపుతుంది. 40 minutes ఫ్లైట్ టైము. బట్ అంత కూడా ఉండదు. ఈ టేక్ ఆఫ్ ల్యాండింగ్కి ఎక్కువ టైం పట్టద్ది. ఇప్పుడు అనౌన్స్ అయితే చేశారు. మన ఫ్లైట్ వచ్చేసి బెంగళూరు నుంచి అయితే వస్తుంది. బెంగళూరు నుంచి రాజమండ్రి వచ్చి ఇక్కడ కొంతమందిని పిక్ చేసుకొని వైజాగ్ అయితే వెళ్తుంది. అంటే రాజమండ్రిలో లేఓవర్ అయితే ఉంటుంది ఆ ఫ్లైట్కి. సో దానికనే మన సీట్ని అయితే చేంజ్ చేశారనమాట. బెంగళూరులో ఎవరో మన సీట్ నెంబర్తో బుక్ చేసుకొని ఉంటారు. సో దానివల్ల మన సీట్ని అయితే లాస్ట్ మూమెంట్లో చేంజ్ చేశారు. చల్లో స్టార్ట్. ఓన్లీ 5 members ఉన్నాం, 5 to 6 members ఉన్నాం అంతే బోర్డింగ్కి అయితే. గట్టిగానే వచ్చారండి జనాలు. నేను ఏదో అనుకున్నాను 4-5 అని. ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ అందరూ వచ్చేసారు. అటుపక్క కొంతమంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తం ఒక 15-20 మంది అయితే అయ్యాం మేమంతా. సో ఫైనల్లీ ఇదిగోండి. సో లోపలికి అయితే వచ్చేసాం. 17F మన సీట్ నెంబరు. సో యాక్చువల్లీ రన్వే మీద ఇంకో హెలికాప్టర్ ఏదో ఉంది, అది అఫీషియల్ హెలికాప్టర్ అనుకుంటా. దానివల్ల రికార్డింగ్ అయితే అలో చేయలేదు అవుట్ సైడ్. సో ఆపేమన్నారు. దానికని మీకు నేను సరిగ్గా చూపించలేకపోయా అవుట్ సైడ్ వ్యూ అయితే. మేబీ వైజాగ్లో దిగిన తర్వాత చూపించడానికి ట్రై చేస్తా అవుట్ సైడ్ వ్యూ. సో ఈ గ్లాస్ అయితే మాసిపోయింది, మామూలుగా కాదు. చాలా చిన్న ఫ్లైట్ ఇది, మినీ ఫ్లైట్.
సిటీ వ్యూ చూడండి అసలు ఎంత బాగుందో. దుమ్ము లేపింది అసలు నైట్ టైం అయితే. నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే. ఎస్పెషల్లీ మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో అవి చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. అక్కడ మనకి నేషనల్ హైవే కూడా కనిపిస్తుంది. ఇదంతా నేషనల్ హైవేనే. సూపర్ ఉంది అసలు. నైట్ టైం అయితే అదిరిపోయింది. సో అనుకున్న దానికన్నా జస్ట్ ఒక 20 మినిట్స్ అట్లా ఫ్లైట్ ఏమి ఉంటుందేమో అనుకున్నా. ఆల్మోస్ట్ 50 మినిట్స్ అయితే ఉంది. అనుకున్న దానికన్నా కొంచెం లేట్గానే వచ్చింది, బట్ ఆన్ టైం అయితే దింపేసింది. అంటే గాలి ఎక్కువసేపు అయితే ఉంది. మామూలుగా ఇంతసేపు అయితే పట్టదు. జస్ట్ ఒక 20-30 మినిట్స్లో రాజమండ్రి టు వైజాగ్ వచ్చేయాలి. బట్ ఆల్మోస్ట్ 50 మినిట్స్ గాలిలోనే ఉందన్నమాట. సో యాక్చువల్గా చెప్పాలంటే విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చేసి నేవీ అండర్లో అయితే ఉంటుంది. సో ఇక్కడ అన్ని ప్లేసెస్ని రికార్డింగ్ చేయడానికి అయితే వెళ్ళలేదు. ఓన్లీ కొన్ని ప్లేసెస్ మాత్రమే రికార్డింగ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకెళ్ళి అరైవల్ బ్లాక్ అక్కడ పడేస్తారు. ఇంకా మనం నడుచుకుంటూ బయటికి వెళ్ళిపోవడమేను. సో ఇప్పుడు సిటీ లోపలికి అయితే వెళ్ళాలి. సిటీ లోపలికి ఎలా వెళ్తాను అనేది కూడా బ్లాగ్ అయితే చేస్తా. బస్సు దొరికితే బస్సు, ఒకవేళ బస్సు లేకపోతే నేను ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వెళ్తా. లాస్ట్ టైం అయితే ఆల్రెడీ వెళ్ళాను. సో ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కాబట్టి మనకి ఇంటర్నేషనల్ అరైవల్స్ కూడా అయితే ఉంది. అక్కడ చూడొచ్చు ఇమిగ్రేషన్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి డొమెస్టిక్ అరైవల్స్. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇమిగ్రేషన్ లాంటిది ఏమి ఉండదు డొమెస్టిక్ కాబట్టి. సో మామూలుగా బ్యాగేజ్ ఏమన్నా ఉంటే సెకండ్ దగ్గరికి వస్తుందని చెప్పారు. సో మనకి బ్యాగేజ్ అయితే ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా బయటకి అయితే వెళ్ళిపోవచ్చు. కొంచెం టైం అయితే సేవ్ అవుతుంది. ఒక 10 to 15 మినిట్స్. బ్యాక్ సైడ్ వాష్రూమ్స్కి అయితే ఉన్నాయి. వాష్రూమ్స్కి అయితే వెళ్దాం ఫస్ట్. సో ఎయిర్పోర్ట్ లోపల పక్క ఇలా ఉంది వ్యూ అయితే. సో మనకి అరకు రిలేటెడ్గా ఇట్లా పెట్టారనమాట. ఇవి కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టారు. సో ఇంతే సింపుల్, ఎక్కువ అయితే ఏం లేదు. ఒకవేళ బ్యాగేజ్ ఏమన్నా ఇచ్చుంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చేస్తుంది. తిరుగుతుంది కదా, ఇక్కడికైతే వచ్చేస్తుంది. ఇదిగోండి ఇదంతా అరకు ట్రైబ్స్ ఈ రిలేటెడ్గా ఇదంతా బొమ్మలు అయితే పెట్టారు. చాలా బాగుంది ఇది చూడడానికి అయితే. సో ఇక్కడ నుంచే మీరు ట్యాక్సీ, ఊబర్లు అవన్నీ బుక్ చేసుకోవచ్చు. బట్ ఒకరిమే ఉన్నాం కాబట్టి చాలా కాస్ట్ అయింది. సో అందుకే బయటికి అయితే వెళ్ళిపోయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆర్ ర్యాపిడో ఏదో ఒకటి అయితే తీసుకున్నాం. సో ఎయిర్పోర్ట్ బయట మనకి బోల్డ్ ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ బోల్డ్ అంటే ఎక్కువ కాదులేండి, ఒకటి రెండు స్టాల్స్ అయితే ఉన్నాయి. అండ్ వెయిటింగ్కి ఇక్కడైతే బోల్డ్ ప్లేస్ కూడా ఉంది. సో మీరు ఒక 5 hours 6 hours 7 hours ముందర వచ్చిన ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఓన్లీ కూర్చోవడం మాత్రమే, పడుకోవడాలు అయితే కుదరవు. సో ఆర్టీసీ బస్సు అయితే అవైలబుల్ లేవు, అనుకున్నట్టుగానే అవైలబుల్ అయితే లేవు. సో అందుకని ఆటో అడిగితే 250-300 షేరింగ్లో అడుగుతున్నారు సిటీ లోపలికి. ర్యాపిడో బుక్ చేసుకున్నా కేవలం 120 రూపీస్ అంతే.